దేవాలయానికి సాధ్యమైనంత వరకు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. సాక్షాత్ మనల్ని ప్రతిక్షణం నడిపిస్తున్న తండ్రి, తల్లిగా భావించి వారికి శక్తి మేరకు ఏదో ఒకటి తీసుకువెళ్ళాలి. ఇంట్లో పూసిన పూలు, మారేడు దళాలు, పూలమాలలు, పండ్లు, ప్రసాదం ఇలా ఏది అవకాశం ఉంటే దాన్ని తప్పక తీసుకొని పోవాలి. దేవాలయానికి పోయిన వెంటనే అవకాశముంటే కాళ్ళు చేతులు కడుక్కోవాలి. తరువాత ధ్వజస్తంభం వద్దకు వెళ్ళి స్వామివారిని, అమ్మవారిని మనస్సులో తలుచుకొని అవకాశాన్ని బట్టి ప్రదక్షిణలు కనీసం 3 సార్లు చేయాలి. తరువాత దేవాలయంలోని గర్భగుడి ముందు ఎదురుగా కాకుండా పక్కకు నిలబడి దేవతామూర్తిని దర్శనం చేసుకోవాలి. వీలైతే మగవారు సాష్టాంగం, ఆడవారు అర్ధ సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి. అనంతరం తీర్థాన్ని, శటగోపరాన్ని తీసుకోవాలి. అక్కడక్కడి పరిస్థితులను బట్టి ఒక్కసారి లేదా 3 సార్లు తీర్థం ఇస్తారు. ఒకవేళ 3 సార్లు ఇస్తే విడివిడిగా తీసుకోవాలి. తీర్థం తీసుకుని లోపలికి స్వీకరించే సమయంలో చప్పుడు రాకుండా తీసుకోవాలి. శివుడికి అభిషేకం, సూర్యుడికి నమస్కారం, విష్ణువుకి అలంకారం, వినాయకుడికి తర్పణం, అమ్మవారికి కుంకుమ పూజ ఇష్టం. వాటిని చేస్తే మంచి జరుగుతుంది. దైవ ప్రసాదాన్ని తినాలి కానీ పారవేయరాదు. శివలింగానికి, నందీశ్వరుడికి మధ్యలో మనుషులు నడవరాదు. అదేవిధంగా ఆయా దేవాలయాల్లో మూల విరాట్లకు వారి వారి వాహనాలకు మధ్య నడవరాదు. దేవాలయాల్లో దర్శనం పూర్తయిన తరువాత ఆవరణలో 1 నిమిషమైనా కూర్చుని భగవంతుని ధ్యానం చేసుకుని వస్తే మంచిది. దేవాలయాల్లో ఎట్టి పరిస్థితిలో గట్టిగా మాట్లాడవద్దు, సెల్ ఫోన్లు తీసుకుని వెళ్ళకూడదు. దేవాలయంలో అనవసర విషయాలు, మాటలు మాట్లాడకండి. ఎక్కువ భగవంతుని మనస్సులో స్మరిస్తూ కాలాన్ని గడపాలి. క్యూలైన్లో తప్పక నిదానంగా పక్కవారికి ఇబ్బంది కలగకుండా పోవాలి. అధికార ప్రదర్శనలు, ఆర్థిక ప్రదర్శనలు చేస్తే వాటి వల్ల తప్పక చెడు జరుగుతుంది. దేవుని దగ్గర అందరూ సమానమేనని గుర్తుంచుకొని వెళ్ళండి. పెద్దలకు, పిల్లలను, వికలాంగులకు సహాయపడండి, వారిని గౌరవించండి. లైన్లో తీసుకొని పోవడం, వేగంగా పోతూ ఇతరులకు డాష్ ఇవ్వడం వంటివి చేయకండి. ప్రదక్షిణా నియమావళిని పాటిస్తే తప్పక మంచి జరుగుతుంది. గట్టిగా స్తోత్రాలు, పాటలు పాడకండి. ఇతరుల ధ్యానాన్ని భంగపరచకండి. బయటకు వచ్చిన తర్వాత శక్తి మేరకు దానం, ధర్మం చేయండి. ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు కడుగవద్దు. ప్రసాదాన్ని అందరూ భక్తితో స్వీకరించండి. గుడికి వెళ్ళినప్పుడు ఈ కనీస నియమాలను పాటిస్తే తప్పక మంచి జరుగుతుంది.